హాయ్ అండి, ఈరోజు తాటి రొట్టె ఏ విధంగా చేయాలో మీకు మా తీరులో చేసి చూపిస్తాను. మా అమ్మగారు ఏ విధంగా చేసేవారో, దీని గుజ్జు ఎలా తీసేవారో అంతా కూడా మీకు ఆవిడ ఎలా చేసేవారో మా అమ్మగారు అలాగే మీకు నేను చేసి చూపిస్తాను. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పెచ్చులన్నీ కూడా తీసేసుకొని ఇవి ఎలా కొట్టుకొని చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇలా తీసుకోవాలండి. అన్నీ తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా చూసారు కదండి, మొత్తం అంతా కూడా పగిలింది కదా. ఇప్పుడు దీనికి ఉన్న ఈ పెచ్చు మొత్తం కూడా తీసేద్దాము. ఇలాగా ఈ మొత్తం అంతా కూడా ఈ రెండు కాయల్ని ఈ తొక్క మొత్తం కూడా ఈ తాటిది ఇదంతా కూడా తీసేసి మీకు చూపిస్తాను నేను. ఇగోండి, ఇవన్నీ కూడాను ఈ తాటి పీచు అంతా కూడా తీస్తాం కదా. ఇప్పుడు ఈ గుజ్జుని ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఇలా అంటే ఇలా అవుతాయి కదా. ఈ మూడు కళ్ళు కూడా ఇలాగా విడతాయి కదా. ఇప్పుడు కొంచెం ఇలాగ నీళ్ళు పోసుకొని కొంచెం చిలకరించుకొని బాగా మొక్కాలన్నమాట అండి. ఇప్పుడు రెండు చేతులకి కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా రెండు చేతులకి కూడా పని చెప్పాలన్నమాట. ఇది కూడా అలాగే ఇలా విడదీసి శుభ్రంగా వీటిని ఈ నీరంతా కూడా బాగా దీనికి పట్టేలాగా మొత్తం అంతా కూడా ఇలాగ గుజ్జుగా కలుపుకోవాలి. నీళ్ళు పోసి బాగా పిసికాం కదా, దీన్ని ఒక్క అరగంట సేపు ఇలా ఉంచేయాలన్నమాట. ఈ నీరు మనం పోసిన నీరంతా కూడా పీల్చుకొని ఈ గుజ్జు ఈ పీచు అంతా కూడాను కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి అప్పుడు మనం పీచు తీసినప్పుడు చక్కగా మొత్తం అంతా కూడా గుజ్జు అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇగోండి, అరగంట సేపు అయ్యింది కదా. ఇగో చూసారా, ఇలా నొక్కితే ఎలా గుజ్జు వస్తుందో ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇవి ఇలాగా ఇలాంటి స్ట్రైనర్ పెట్టుకొని ఇలా అయినా దీంట్లో పెట్టుకొని అయినా చేస్తే గుజ్జు వచ్చేస్తుంది. లేదు అని అనుకుంటే ఇలాంటి గ్రేటర్ ఉంటుంది కదా, దీంట్లోనైనా సరే చేసినా వచ్చేస్తుంది అనమాట. నేను దీంట్లో చేసి చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇలా అంటే మొత్తం గుజ్జు అంతా కూడా వచ్చేస్తుంది. దీనికి ఉన్న పీచు కూడా ఈ పీచు పడుకోకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇదివరకు అయితే మా అమ్మగారు చేసినప్పుడు అయితే ఒక ట్రయాంగిల్లోని ఒక చెక్కలు కట్టి దానికి తీసేవారండి. దానికి ఓసలు కట్టి అలా చేసేవారు. ఇప్పుడైతే మనకు అన్నీ కూడా అవైలబుల్గా ఉండి మనకు అంత కష్టం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాటి రొట్టె వేసుకోవడానికి మీ పిల్లలకి పెట్టడానికి కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా గుజ్జంతా ఎలా వస్తుందో, ఇలా రావాలన్నమాట. ఈ తాటి పీసుని తీసేటప్పుడు మంచాల దగ్గర కానీ చెక్క బల్లల దగ్గర కానీ ఎక్కడా చేయొద్దు. ఇది తీసినప్పుడు వరండాలో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే నల్లులు వచ్చేస్తాయి త్వరగాను. అందుకనేసి తాటి పీసుని తీసేటప్పుడు మటుకి ఈ చెక్కలకి బల్లలకి అన్నిటికి కొంచెం దూరంగా కొంచెం ఖాళీగా ఉన్న హాల్లోనూ అలాంటి చోట చేయండి, సామాన్లు లేని చోట. ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఇలా రెడీ తీసాను కదా, ఇలాగా చేసుకోవాలన్నమాట. పూర్తిగా ఈ గుజ్జంతా కూడా వచ్చేసేలాగా మనం దీంతో మొత్తం అంతా కూడా గుజ్జు తీసుకోవాలి. ఇవి కూడా
అలా చేసి మీకు చూపిస్తాను గుజ్జు అంతా వచ్చేసాక. ఇదిగోండి 3 కాయలకి ఇంత గుజ్జు వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడాను ఇంతే గట్టిగా ఉండాలి, ఇలా ఉండాలన్నమాట. మీకు కొలతలతో చెప్తున్నాను. ఈ కప్పుతోని ఎన్ని కప్పులు వచ్చిందో మీకు చూపిస్తాను. ఒక కప్పు పెట్టుకుని మెజరింగ్ అన్ని మెజర్ చేసుకోండి. మా అమ్మగారు అయితే ఉజ్జాయి కలిపేసేవారండి. ఇవ్వండి ఒక కప్పు వచ్చింది. ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోండి. మీరు ఒక కప్పు కొలత పెట్టుకుంటే దాన్ని బట్టి రవ్వ వేసుకోవడానికి, బెల్లం వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇవ్వండి 2 కప్పులు వచ్చింది. ఈ 2 కప్పులకి 4 కప్పులు రవ్వ వేసుకుందాం. ఇదిగోండి రవ్వ అయితే నేను ఇంట్లోనే రేషన్ బియ్యం ఉంటాయి కదా, కడుక్కొని ఆరబెట్టుకొని ఇలాగా ఇడ్లీ రవ్వ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోనే పట్టించుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని 1 కప్పు, 2 కప్పులు వేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత మళ్ళీ ఇంకో 2 కప్పులు వేసి కలుపుదాం. ఇగోండి నేను 2 కప్పులు వేయబోడికి చూసారు కదా, మొత్తం రవ్వ అంతా కూడా సరిపోయింది. ఇప్పుడు బెల్లం వేస్తాం కదా, 1 కప్పున్నర బెల్లం వేయబోడికి కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి నేను 3వ కప్పు వేస్తున్నాను. 4వ కప్పు ఆపాను, చూసి తర్వాత వేస్తాను. నేను 4వ కప్పు, 3 కప్పులు అయితే వేసి కలిపేసి ఇప్పుడు బెల్లం వేసుకుందాము. ఇగోండి బెల్లం కప్పు తీసుకున్నాను. అయితే కొలతల్లోనైతే కనుక 3/4 కేజీ బెల్లం అనమాట. ఈ బెల్లం వేసుకొని బాగా ఈ తురుము పెట్టుకున్న బెల్లం అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇగోండి కొంచెం ఉప్పు. ఈ బెల్లం అంతా కూడా బాగా కలిసేలాగా మొత్తం ఉండలో కూడా లేకోకుండా బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత బెల్లం, అప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకుందాం. ఈ గుజ్జు 2 కప్పులకి 4 కప్పులు రవ్వ వేసుకోవాలి కదా, నేను 3 కప్పులు వేసి కలుపుకున్న తర్వాత బెల్లం వేసి కలుపుకున్న తర్వాత జార్ అయ్యింది. అప్పుడు నాకు ఇంకొక కప్పు కూడా వేసి కలిపేసాను అనమాట. అప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వాలి. అంటే ఈ రవ్వకి ఈ నీరు అన్నీ కూడా, బెల్లం అన్నీ కూడా పడతాయి అన్నమాట. పట్టి చాలా టేస్ట్. అప్పుడు రవ్వ నానిన తర్వాత అప్పుడు మనం రొట్టెలు కానీ, గారెలు కానీ, ఇడ్లీ కానీ ఏదైనా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోనండి నేనైతే మిక్సీలో వేసుకోలేదు, ఇలాగా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది 2 కొబ్బరికాయలు. ఈ 2 కొబ్బరికాయలు తురుము కూడా దీంట్లో వేసి కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తాను అనమాట. ఈ కొబ్బరి తురుము అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొబ్బరి తురుము వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మటుకి. ఇగోనండి మొత్తం అంతా కూడా కొబ్బరి తురుము అంతా కూడా చూసారా బాగా కలిసిపోయింది. స్వీట్ అయితే మటుకి నేను కేజీ బెల్లం వేసాను కదా, మొత్తం ఈ కొబ్బరి తురుము వేసినందుకు ఈ రవ్వకి, మొత్తం తాటి గుజ్జుకి, మొత్తం అన్నిటికి కూడా నాకైతే కేజీ బెల్లం అలా సరిపోయింది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు వదిలేస్తాను. ఇగోండి అరగంట సేపు అయ్యింది కదా, బాగా నానింది. రవ్వ కూడా చాలా మెత్తగా, ఇక చూసారు కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు రొట్టె వేసుకుందాం. ఇగోండి బాగా కలిపేసాం కదా, ఇప్పుడు రొట్టె వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం రొట్టె వేసేద్దాం. మా అమ్మగారు అయితే ఎప్పుడు కూడా నెయ్యితోని వేయలేదు, ఎప్పుడు కూడా ఇలాగా నూనెతోనే వేసేవారు. నాకు అదే అలవాటు అనమాట. స్టవ్ను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది తాటిది రొట్టె కాబట్టి మనం స్వీట్ అది బెల్లం అది వేయడం వల్ల మాడిపోకుండా ఉండడం కోసం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు అరిటాకు పెట్టుకొని చక్కగా ఇప్పుడు మూత పెట్టేద్దాం.
మూత పెట్టేసి సిమ్లోనే అలా ఉంచుదాం. పెట్టి ఒక 20 నిమిషాలు అవుతుందండి. నేను సిమ్లోని పెట్టాను కదా. ఇగోండి, ఇప్పుడు మనం తిరగేసుకుందాం. ఈ ఆకు ఇంకా అవసరం ఉండదు. ఇప్పుడు చూసారు కదా, ఈ పిండి అంతా కూడా బాగా మగ్గిపోయింది. పైన పచ్చి లేకోకుండా ఉంది కదా. ఇప్పుడు తిరగేసుకొని మనం కాల్చుకుందాం. ఇగోండి, తిరగేసేసాను. నేను దీంట్లోనైతే ఉల్టా చేసి అప్పుడు దీంట్లో వేసాను అనమాట. ఇగోండి చూసారా, ఇలాగా సిమ్లో పెట్టుకొని కాల్చడం వలన ఇలా కాలుతుంది అనమాట. ఎక్కడా కూడా మనకి విరిగిపోవడం కానీ ఏమీ జరగదు. అట్టు ఫలంగా వస్తుంది అనమాట. ఇగోండి, ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఒక పక్కన అట్టు వేసాను కదా, అట్టు కాలుతుంది. ఇప్పుడు నేను గారెలు వేసుకుంటున్నాను. చూసారా, నూనె సిమ్లో పెట్టుకొని మంట పెట్టాను. చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు నూనె మరీ హీట్ ఎక్కిపోకూడదు, అలా అనేసి మరీ చల్లగా ఉండకూడదు. కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు మనం గారెలు వేసుకుందాం. గారెలు వేసుకోవాలంటే ఎప్పుడు కూడాను మనం అరిటాక్కి నీళ్ళు రాసుకొని వేస్తాం కదా. మామూలుగా మినప్పిండి గారెలకి అయితే అలా వేయాలి. ఈ తాటి గారెలకి అయితే మటుకి నూనె రాసుకోవాలండి. చేతికి అరిటాక్కి కూడా ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసుకొని ఒక 1/2 ఇంచి మందంతోని వేసుకోవాలన్నమాట. మనం సిమ్లోనే దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఇగోండి, నీళ్లు పెట్టకూడదు, ఎందుకంటే ఇవి మనకి 3 days నిల్వ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనము ఈ గారెలు వేసినప్పుడు నీళ్ళు అయితే మట్టికి టచ్ చేయకూడదు. ఇలాగా ఆయిల్తోనే ఆకు మీద రాసి మన చేతికి కూడా ఆయిలే రాసుకొని అలా గారెలు వేసుకోవాలన్నమాట. మంట పెంచుకొని పెట్టాలి కానీ అలా అని లో టు మీడియం ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. సిమ్ కన్నా చిన్నది పెంచి పెట్టుకోవాలి అంతే, ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే బెల్లం పడింది, తాటి గుజ్జు వలన మాడిపోతాయి, లోపల ఉడకదు, పైన కలర్ వచ్చేస్తుంది, టేస్ట్ ఉండదు అనమాట. అందుకనేసి చిన్నది పెట్టుకొని వేసుకోవాలి. తాటి రొట్టె అయితే మటుకి సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఇగోండి, ఇలా వేగితే సరిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేగితే సరిపోతాయి. నూనె లేకుండా చక్కగా ఇవన్నీ కూడా నూనె పోర్చుకొని అన్నీ తీసేసుకుందాం. ఇగోండి, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను కింద రేకు వదిలేసి ఈ 4 రేకులకి ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ఉడికించుకుందాం. ఎప్పుడు కూడా పావు గంటే కదా, ఈ ఇడ్లీ అయితే మటుకి అరగంట సేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇడ్లీ అవుతుంది కదండి. ఇప్పుడు రెండో వాయ గారెలు వేసుకుందాం. ఇంతేనండి, ఇలా సిమ్లోనే అలా కాల్చుకోవడమే. ఇగోండి, రెడీ అయిపోయి. ఇది అట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడా కూడా విరగదన్నమాట. చాలా నీట్గా నేను చెప్పిన పక్కా కొలతలతోనే చెప్పాను కదా, మీరు ఆ కొలతలతోనే మీరు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇడ్లీలు అయితే చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇగోండి గారెలు చూసారు కదా. ఇవైతే మటుకి రొట్టె గారెలు అయితే మటుకి 3 రోజులు పక్కాగా నిలవ ఉంటాయి. ఇడ్లీ అయితే మటుకి ఒక్కరోజే ఉంటుంది, అంటే రేపు సాయంత్రం వరకు ఉంటుంది అనమాట. మీరు ఇడ్లీ పెట్టుకుంటే మటుకి తక్కువ పెట్టుకోండి. రొట్టె గారెలు మటుకి 3 రోజులు ఉంటాయి కాబట్టి ఇవే ఎక్కువ చేసుకోండి. మటుకి రొట్టెకి ఎలా అయితే పిండి కలిపానో ఆ పిండితో ఇడ్లీ కూడా నేను ఇదే పిండితో చేశాను అనమాట. నేను ఇంకా ఇడ్లీ రవ్వలు కానీ ఏది కూడా కలపలేదు. బియ్యం నూక ఎలా అయితే కలిపానో ఆ నూకతోనే నేను చేశాను అనమాట. మీరు కూడా అదే విధంగా చేయండి, ఇలాగే వస్తాయి అనమాట. టేస్ట్ అయితే మటుకి అదిరిపోతుంది. చూసారు కదండి, ఇకండి మొత్తం అంతా కూడా ఉడికి
ఎక్కడా కూడా మాడిపోలేదు, చక్కగా నీట్గా వచ్చిందనమాట. చూడండి గారెలు కూడా చూసారా, ఇగోండి మొత్తం అంతా కూడా ఉడికి చాలా బాగుంటాయి ఇవి. ఇడ్లీ కూడా అంతేనండి, చూసారు కదా, ఎక్కడ అంటుకోవడం కానీ ఏమీ ఉండదు. కాకపోతే ఇడ్లీ పావుగంట ఉడికితే మినపప్పు ఇడ్లీ, ఈ తాటి ఇడ్లీ అయితే మటుకి అరగంట సేపు సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవి అయితే మటుకు ఒక్కరోజే ఉంటుంది నిల్వ. ఈ గారెలు రొట్టె అయితే మటుకి 3 రోజులు పక్కాగా నిల్వ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.